దెబ్బ తగిలిందా మేడం? అయ్యో పర్వాలేదండి, తప్పు నాదే, చూసుకోలేదు. రక్తం కూడా మీదే మేడం, కారుతుంది. థ్యాంక్స్ అండి. అయ్యో మీ రైస్ అంతా కింద పడిపోయిందండి. మేడం అన్నం కావాలంటే 20 నిమిషాలు తీసుకురావచ్చు, కానీ ఇదే 20 నిమిషాల్లో రక్తం తేలం కదా మేడం, చాలా కష్టం మేడం. చూడటానికి చాలా మంచివాళ్ళ ఉన్నాడే. అక్కడి దాకా కాస్త బండి తీసుకొస్తారా? నేను తీసుకొచ్చాలే మేడం. ఓకే రా మేడం, రాండి. ఇంతకీ మీ పేరేంటి? అదే పుల్లయ్య మేడం. పుల్ల ప్లస్ అయ్య, ఇది సవర్ణ దీర్ఘ సందేనా కాదా? లేదు మేడం, మాది రామాలయం సందు. ఓ అవునా, చూడ్డానికి తమిళోడ్లా ఉన్నావు, తెలుగు బాగానే మాట్లాడుతున్నావే. గొడవపడి ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నా మేడం. అవునా, గొడవ పడితే ఇంగ్లీష్ కూడా వస్తుందా? ఎందుకు రాదు మేడం, ఊర్లో కార్మిక పిల్లలు ఉన్నారు, వాళ్ళతో రోజు గొడవ పడితే వచ్చాది. ఇదే మా ఇల్లు, పద లోపలికి. మందు బాటు పలగొట్టి వాటర్ బాటిల్ ఇచ్చావా? ఏం చేద్దాం? ఓ చెప్పు తల్లి. ఆ నాన్నగారండి, చెప్పమ్మా. నాకు అర్జెంటుగా ఇప్పుడు ఒక క్వార్టర్ మందు కావాలి. ఎందుకు? ఎందుకు ఏమి అని నన్ను అడగొద్దు, నాకు అర్జెంట్ కావాలి, తెస్తున్నారు అంతే. అనుకూల ప్రదేశమే. బాయ్. ఎవరు లేడు కదా. బాబు బాబు, ఏంది? ఆడవాళ్ళు తాగే మంది ఏమైనా ఉందా? వాళ్ళకు వీళ్ళకు తేడా ఉండదు, కొడితే ఏదైనా కైపే. ఈ ఈ కాస్త మత్తు తక్కువగా ఉండేది బాబు. అన్నీ ఒకే టైపే, తాగేవారిని బట్టి ఉంటుందండి. ఇది ఉంచు. కర్మ కర్మ, ఏదో ఒకటి ఇవ్వు బాబు. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. ఈడెవడు మందులోకి చికెన్ ముక్కలు తెచ్చిన వాళ్ళ ఉన్నాడు. ఎవరా నువ్వు? అది సార్ మేడం మహాలక్ష్మి. ఇదేంటిది, ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుందే. మీరు ఇలా రండి, నేను చెప్తాను. ఎవడే వాడు? అది మరి నాన్న, అతనికి నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? బ్రాందీ షాపులోనేనా? అయినా నువ్వెందుకెళ్ళావే బ్రాందీ షాప్కి? అబ్బా ఏం కాలేదులే నాన్న, చిన్నదేలే. ఏంటి బాట్లా? ఇలాంటివి మన ఇంట వంట ఎప్పుడూ లేవు కదే. అబ్బా యాక్సిడెంట్ లో అతని బిర్యానీ, మందు బాటిల్ అన్ని పడిపోయాయి నాన్న, అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. ఓ నీకేమి కాలేదు కదా నాన్న? ఏం కాలేదులే నాన్న. సరే నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉండు, నేను ఇది చేసి తీసుకొని వస్తాను. నా కూతురు ఇన్నాళ్ళు ఇంట్లో బాబునే ప్రోత్సహిస్తోంది అనుకున్నా, కానీ ఈరోజు బయటున్న మందు బాబులను అందరినీ ప్రోత్సహిస్తోంది. అమ్మా, నువ్వు మదర్ తెరీసావు కావమ్మా, మందు సీసావమ్మా. అంత లేదు కానీ పో. ఎక్కువైందా? బాగా పో. సరే. ఏం బాబు, ఏమైనా తాగావా? తెచ్చారు కదా సార్, తాగుతాను. అలా వచ్చావా? ఓహో, ఇంతకీ ఏమైనా చదివావా? ఎంబీబీఎస్. ఓ ఎంబీబీఎస్ఆ? మరేంటి ఈ వేషం? క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసిన. మరి ఇంత చీప్గానా? అంటే మా ఆసుపత్రిలో రోగులు చాలా మంది ఉండేవాళ్ళు. ఉంటే రోగిని రోగిలా చూడాలనేదే నా కోరిక. ఓహో, నువ్వు చాలా గ్రేట్ బాబు. ఇంతకీ మీ హాస్పిటల్ ఎక్కడా? చచ్చాడు పులిగాడు.
చెప్పు బాబు. ఆ, అది ఆ, అది మన ఇంటి ముందు రోడ్డు ఉంది కదా, ఆ, దాని ఎంబడి వెళ్తే గాంధీ బొమ్మ వచ్చాది. బొమ్మ హ్మ్. ఆ నుంచి కూడా వెళ్తే తారుడు వస్తుంది, రోడ్డు. రోడ్డు. హ్మ్. ఆ నుంచి మళ్ళీ కూడా వెళ్తే తారుడు వస్తుంది, రోడ్డు. ఆ, ఆహా. దానికి ఎదురుగా ఉండేదే. ఓ, నువ్వు చెప్పిన దాంట్లో రోడ్లే ఉన్నాయి బాబు, కానీ హాస్పిటల్ అక్కడ కనిపించట్లేదే. మళ్ళీ తెచ్చారా పులిగాడు? అక్కడే సార్, రోడ్డు పక్కనే ఉంది. ఇంతకీ మీ హాస్పిటల్ పేరేంటి? పెద్ద ఆసుపత్రి. ఆ? పిచ్చి ఆసుపత్రి అయి ఉంటుంది. హ్మ్. ఓకే ఓకే. పెద్ద ఆసుపత్రిలో మీరు ఏ డిపార్ట్మెంట్ బాబు? ఆ, రెండో కంపార్ట్మెంట్. డౌట్ లేదు, వీడి పిచ్చి ఆసుపత్రి కేసే. రై వెతవా, అది రైల్వే స్టేషన్ రా. ఓహో. బిర్యానీ రెడీ. ఆ. ఆ? మహాలక్ష్మి, వాడెవడు ఇంకొకడు వచ్చాడు? నిన్ను వదిలిపెట్టను. మహాలక్ష్మి, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ముందు తినేద్దాం. దానికేం తెలియదండి, చిన్నపిల్ల. దయచేసి వదిలే బాబు. పెళ్ళే కదా, పిల్లోడు కాదు కదా. దయచేసి వదిలేయండి బాబు. నిన్ను లవ్ చేసుంటే నీ ఎమోషనల్ డైలాగ్కి, కానీ నేను లవ్ చేసింది నీ కూతుర్ని. ఆ? నువ్విలా ఎన్ని డైలాగులు చెప్పినా కానీ దాన్ని వదలను. హ్మ్. సార్, వాడు వదిలేదేంది, మీరు రండి. వచ్చేయండి సార్. ఎవడ్రా నువ్వు? ఒరే 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 ఒరే, నువ్వు ఏయ్, మనిషి అనేవాడు ఆడవారి గురించి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో నన్ను ఎలా కొడతారో అలా కొట్టేసుకోవచ్చు. అసలేం చూసుకుంటారా నీతో అమ్మాయి సీక్వెల్ నడుపుతుంది? రే రెడ్ బాడీ, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందంటే నా సీక్వెల్ సినిమాలో సీన్స్ ఉండొచ్చు, లేక సీరియల్లో సీన్స్ ఉండొచ్చు, కానీ నువ్వు కొట్టే దెబ్బలో డెప్త్ ఉంటే చాలు, ఆ అమ్మాయి నీకు పడ్డట్టే. నన్ను ఎలా కొట్టేసుకుంటావో కొట్టేసుకోవచ్చు. రేయ్, బాబుగారి బాడీని గట్టిగా పట్టుకుండ్రా. ఏరా, కొడుతుంటే కుంభస్థలాలు అదురుతున్నాయా? రేయ్, ఆకాశంలో ఉరుములు ఉరుముతూ ఉంటాయి, మెరుపులు మెరుచా ఉంటాయి, అంత మాత్రాన పిడుగు నా మీద పడుతుందంటే అది నీ భ్రమేరా. రేయ్! అయ్యా అయ్యా, అయ్యా ఏమైందిరా? ఫోన్ చేశారు, అర్జెంట్గా రమ్మంటున్నారు. ఏమంటా? తెలీదన్నా. ఛ! రేయ్, ఇలాంటి కుక్కలు ఇంటి ముందున్నా ఇంట్లో ఉన్నా నా కాళ్ల కింద ఉండాల్సిందే. రండ్రా. దేవుడా, ఇప్పుడు ఏమిటి వీడి పరిస్థితి? ఏయ్, ఎత్తుకెళ్తా. ఒరే ఒరే ఒరే, వద్దు వద్దు అని మొత్తుకుంటూనే ఉన్నాను కదరా, కోరి మీదకి తెచ్చుకున్నాం. లే లే, పద. కూతురు నిమ్మంటే కొంప మీదకి తెచ్చేదాన్ని ఇచ్చావు. అలా చూస్తావేమిటి? నాన్న, నాకేం తెలియదు, నేను నంగని. నువ్వు నంగవి కాదే, కొంగవి. దొంగ మొహంతాన. వాడు వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది. మళ్ళీ వస్తే ఏమవుతుందో ఏంటో. ఏం కావాలి సార్? కాలు కడుక్కొని నీళ్ళు ఇచ్చావా? ఇది సంగటి హోటల్ కాదు సార్. సంగటి హోటల్ అయినా వేరే హోటల్ అయినా నీళ్ళు ఉండవా ఏంటి? తక్కువ లేదు కదా. ఏం తీసుకుంటావు పుల్లయ్య? మీ ఇష్టం మేడం. ఒక బర్గర్, ఒక వెనీలా. ఓకే మేడం. ఏం చెప్పారు మేడం? ఏంది మేడం ఇది? అదా, బర్గర్ బాగుంటుంది, తిను. బరగరా లోపల వచ్చే పోద్ది.
ఎంత మేడం ఇదంతా? 200 అంతే. 200కి ఎన్ని భోజనాలు వచ్చాయి? 4 భోజనాలు వస్తాయి. అయితే ఒక భోజనం ఎంతమంది తినొచ్చు? 2. మొత్తం 8 మంది. మనం ఉండేది ఇద్దరము. ఏదో తినాలని తింటున్నాం కానీ అవును, టైం పాస్కి తింటున్నాం. టైంపాస్కి వచ్చి తినేది ఆకలి కాదు మేడం. ఇలా అనవసరంగా డబ్బు ఖర్చు చేయగలను మేడం. ఆకలి కోసం ఖర్చు చేయండి మేడం. అర్థం చేసుకోండి మేడం. సార్, ఆ, ఏదో బరగరంట, లోపల గరగరమంటుంది. బా ఏంట్రా? అది కడుపులో తిప్పేస్తాను సార్. ఎక్కడ కానియాలి? లోపలికి తిప్పరా, ఇక్కడ ఎప్పకు పో. అది కొంచెం సిగ్గు సార్. దీనికి సిగ్గెందుకురా పిచ్చి పుల్లయ్య? పో పో పో. దేవుడు, ఎక్కడది? ఎక్కడుంది ఇది? ఇక్కడేంటో అన్ని మిషన్లో ఉన్నాయి. ఓ, ఇది పిండి మిషన్. ఇక్కడ పని కానిద్దాం. సరిపోదు. మా ఊళ్ళో అయితే ఏ చెట్టు కిందనో పుట్ట కిందనో పని కానిచ్చేవాడిని. తొందరగా కనిపించే పడిపోయేలా ఉంది. ఇది నీళ్ళు తొట్టి పని తర్వాత రావే బొమ్మాలి. నువ్వు కాదే, రావే బొమ్మాలి. నువ్వు ఆగే. ఇది అదే వాసనే. ఇంకా రాదు ఇది. ఇక్కడ కానిద్దాం, తర్వాత సంగతి తర్వాతే. దేవుడా.